అందరికీ నమస్కారము. ఈరోజు ధర్మ సందేహం. ఆషాఢమాసంలో అత్తాకోడళ్ళు కలిసి ఉండకూడదు అంటారు. ఎందుకు అత్తాకోడళ్ళు కలిసి ఉండకూడదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అని అర్థం. అలాగే ఒక ఇంట్లో నివసించకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే ఈ అమ్మాయి ఈ మాసంలో పుట్టింట్లో నివసించాలి. ఇక్కడ అత్తాకోడళ్ళు అని కాకుండా భార్యాభర్తలకు వియోగం. ఇక్కడ భార్యాభర్తల వియోగం ఎందుకు సూచించారు అంటే మన్మధుడు ఈశ్వరుని చేత దహించబడ్డాడు. ఈశ్వరుడు మిథున రాశికి సంబంధించినటువంటి వాడు. సూర్యభగవానుడు మిథున రాశిలో ఉన్నాడు. ధనుర్రాశి 180 డిగ్రీల రాశికి సంబంధించిన వాడు మన్మధుడు. దుష్టకామ భావమును ఈశ్వరుడు సంహరిస్తాడు. కనుక మగాది పంచకాలాల్లో వివాహం అయినటువంటి అమ్మాయికి ఇతర సంస్కారాలన్నీ కూడా పూర్తి చేయబడి గర్భం ధరించే అవకాశాలు రావడంతో ఆ అమ్మాయి పుట్టింటికి వెళుతుంది. దుష్టమైన భావనలు పరిపింపడానికి వాతావరణం మార్పులు కనుక ఈ మాసంలో నూతన పతి-పత్ని గమనాన్ని ధర్మము నిషేధించింది. దానిని శిష్టులు అంగీకరించరు. కనుక అత్తాకోడళ్ళు కలిసి ఉండకూడదు అని ఆచారంగా చెప్పారు. ఆచారాలన్నీ, సంప్రదాయాలని, ధర్మాన్ని, ఆరోగ్యాన్ని, ప్రకృతి అనుకూలంగా మనం ఎలా జీవించాలి అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయించబడతాయి. కనుక ఇది ఆచారం. ఆచార ప్రభో ధర్మ. శుభం భూయాత్. Please subscribe to Sai Dharmam channel, like and share.